ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఏదైతే యాక్టివ్ అండ్ ప్లెజర్ ఉందో, మనకి ప్లెజర్ కానీ యాక్టివ్ కానీ సేమ్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇంజిన్ బుష్ అనేది, ఈ బుష్ అనేది ఎలా చేంజ్ చేయాలి ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన వీడియో కానీ చేసింది. ఇప్పుడు మనకి ఏంటంటే మార్కెట్లోకి కొత్తగా పుల్లర్స్ అయితే వచ్చేస్తున్నాయి. అంటే చాలా సింపుల్గా ఈ బుష్లు మార్చేట్టుగా, అంటే మనకి అంటే ఇంజిన్ కేసు మీద ఎలాంటి అవగాహన లేకపోయినా సరే మనం ఈ పుల్లర్తో చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఇంజిన్ కేసు అనేది డ్యామేజ్ అవుతుంటుంది. ఈ పుల్లర్ ఉంటే అలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనం ఈ బుష్ చేంజ్ చేయొచ్చు, ఈ బుష్ చేంజ్ చేయొచ్చు, వెనకాలన్న షాక్ అబ్జర్వర్ బుష్ కానీ చేంజ్ చేయొచ్చు. మీకైతే ఫస్ట్ అయితే ఇందాక మీకు ఈ బుష్ అయితే చూపించాం కదా, ఈ బుష్ అనేది ఎలా చేంజ్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఇంజిన్ రిమూవ్ బుష్ ఇది, అంటే ఇంజిన్ బుష్ రిమూవ్ చేసేది ఇది కానీ చూసుకుంటే ప్లాన్ అనేది బాగానే వేసాడు, కానీ ఇంకొద్దిగా అప్డేట్ అవ్వాలి ఇది అయితే పుల్లర్ అయితే. ఎందుకనంటే ఈ వాష్ అయితే ఇచ్చాడు. ఈ వాష్ అనేది ఎందుకు ఇచ్చా అంటే ఏదైతే ఈ బుష్ ఉందో ఈ బుష్ దింపేదాని కోసం ఇచ్చాడు. మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ బ్యాక్ సైడ్ ఆనాలి ఈ బుష్ దిగాలంటే, ఈ వాష్ యూజ్ అవ్వాలంటే. మీరు అనుకోవచ్చు మీ కాడ ఏదో ప్లాన్ ఉండొచ్చు. మీకు నేను ఫస్ట్ ఏంటంటే బుష్ ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత ఈ వాష్ అనేది ఉపయోగం లేదు, ఈ వాష్ ఉపయోగం లేకపోయినా సరే మనం ఈ బుష్ అనేది లెవెల్గా ఎలా దింపాలి ఏంటనేది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఏదైతే దీని ఇలా ఉంది కదా, ఇది కానీ చూసుకుంటే మనకి ఇక్కడ స్టెప్ లాగా ఉంటుంది. ఈ స్టెప్ ఎందుకంటే ఏదైతే ఈ లోపల ఐరన్ బుష్ని చూసారా, ఈ ఐరన్ బుష్కి ఎగ్జాక్ట్గా సీటింగ్ అవుద్ది. ఎందుకంటే ఈ కప్ అనేది ఇక్కడ సీటింగ్ అవ్వాలి కదా ఇటుపక్క, అందుకని ఇది కరెక్ట్గా సీటింగ్ అవుతుంది. బోల్ట్ లెవెల్గా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఒక పక్క చూడండి, ఒక పక్క ఫ్లాట్గా ఉంటుంది, ఒక పక్క ఈ విధంగా ఉంటుంది. ఇది అనేది ఇలా దీని లోపలికి అయితే రానండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా సీటింగ్ అవుద్ది. సీటింగ్ అవ్వగానే ఇది ఏదైతే ఉందో ఇది ఇలా వేసేయండి. ఈ వాషర్తో పని లేదు, వేస్ట్గా కిందకి పెట్టాలనుకుంటే ఇక్కడ వేసేసేయండి, ఎందుకంటే ఈ కప్పుకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని నట్ అయితే ఎక్కించేసేయండి కొద్దిగా స్పీడ్గా. ఇప్పుడు ఎక్కించిన తర్వాత ఈ బోల్ట్కి స్ట్రైట్గా పట్టుకోండి, స్ట్రైట్గా పట్టుకొని ఇది కానీ ఎగ్జాక్ట్గా ఇలా పట్టుకొని దీని అయితే ఇలా టైట్ చేయండి. ఓకే, ఇప్పుడు వరకు అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసాం ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక 14 రింగ్ 17 రింగ్ అయితే తీసుకొని దీని అయితే టైట్ చేసుకుంటూ ఉండవేను. అయితే ఏం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా అయితే మీరు టైట్ చేయండి. నేనైతే సపోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. ఇక్కడ నుంచి అయితే దీన్ని టైట్ చేస్తుంటే మనకి బుష్ అనేది ఇక్కడ నుంచి కనబడుతూ ఉంటుంది. మీకు కొద్దిగా లాక్ చేసి చూపిస్తాను అండి, అంటే బుష్ అనేది బయట వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా టైట్గా ఉంటుంది. మనం ఇందాక అనేది పక్కాగా కరెక్ట్గా సీటింగ్ చేస్తాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంటే ఒకసారిగా నట్టు టైట్ అయ్యి కొద్దిగా లూజ్ అయిపోద్ది. మళ్ళీ లూజ్ అయిపోయిందంటే మనకి బుష్ రన్నింగ్ అయిపోయిందిగా. లేదు మీరు చెక్ చేసుకుంటా అంటే ఇలా నట్ అనేది లూజ్ చేసి చెక్ చేసుకోండి. అంటే మనకి అంటే ఒకసారిగా టైట్ అయ్యి సప్పని లూజ్ అయింది కదా, బుష్ అనేది బయట వస్తుంది లేదనేది మీరు ఇక్కడ నుంచి చూసి తెలుసుకోవచ్చు. అంటే మీకు ఒక ఐడియా చెప్తున్నా, చూసారా బుష్ అనేది ఆల్మోస్ట్ మూవ్ అయింది. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే బుష్ మొత్తం తీసేస్తాం. తీసేదైతే బాగా ప్లాన్ చేశాడు, కానీ వేసేటప్పుడే కొద్దిగా మనకి పుల్లర్ అనేది అంత కన్వీనియంట్గా లేదు. అయినా సరే వేసేది కానీ ఎలాగో కానీ నేను చెప్తాను. ఓకే, ఇప్పుడైతే వచ్చేస్తుంది కదా మనకి బుష్ అనేది. ఓకే, మనకి పాత బుష్ అయితే బయట అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ హోల్ కానీ క్లియర్గా ఉంది. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే తెచ్చుకున్నాం కదా కొత్త బుష్ అనేది, ఈ కొత్త బుష్ ఏం చేస్తామంటే యాక్చువల్గా ఈ బుష్ అనేది ఎలా చేయాలంటే ఈ వాష్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ కరెక్ట్గా సరిపోనాలి. సరిపోయింటే దీన్ని ఇక్కడి నుంచి పెట్టేసి, ఓకేనా, ఇక్కడి నుంచి పెట్టేసి మనకి పుల్లర్తో మనం టైట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ వాష్ అనేది మనం ఏం చేస్తామంటే ఈ వాష్ అనేది ఇటు పక్క పట్టాలి, ఈ బుష్ అనేది ఇలా పెట్టి ఇలా దింపాలి. యాక్చువల్గా ఇక్కడ వాష్ అనేది మనకి ఎగ్జాక్ట్గా ఆడడం లేదు, అందువల్ల మనకి ఈ వాష్ అయితే ఏం చేస్తారంటే ఇటు పక్క పెట్టండి స్టాపింగ్ కోసంగా. యాక్చువల్గా ఇటు పక్క ఇచ్చుంటారేమో, ఏదైనా సరే ఇటు పక్కకి వాష్ ఇచ్చినప్పుడు ఎందుకంటే ఇటు పక్కని వాష్ ఇచ్చినాలి. మనం ఏం చేస్తామంటే ఇదే బుష్తో ఇలా లాక్ చేసినప్పుడు అంటే లోపల అనేది రబ్బర్ షింక్ అవుద్ది. కంపెనీ డిజైన్ కానీ ఇదే విధంగా చేసినట్టుకున్నాడు, ఎందుకంటే మీరు ఎలా అయితే తీసారో అలాగే బుష్ ఎక్కిండి అని చెప్పేట్టుకున్నాడు. అయితే ఓకే, మనం అలాగే ట్రై చేస్తాం. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే కొద్దిగా ఆయిల్ గీల్ లాంటిది ఏమైనా పూసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా అలా పట్టుకోండి. దీనికి వేసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఏదైతే పాత బుష్ ఉంది కదా, ఈ పాత బుష్ కానీ దీంతో పాటు వేయండి. సరే, మీకు వేయకుండా చూపిస్తాను ఏం జరగదో చూడండి. ఇప్పుడైతే పాత బుష్ వేయలేదు, యాక్చువల్గా పాత బుష్ వేయాలి. వేసిన తర్వాత ఓకేనా, ఇక్కడైతే వాషర్ అయితే పెట్టేయండి.
ఓకే, వాషర్ పెట్టేసి కప్ అది పెట్టి ఎగ్జాక్ట్గా మళ్ళీ అయితే లాక్ చేయండి. అయితే కొద్దిగా ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా లాక్ చేయాలి, ఎందుకంటే బుష్ అనేది ఫస్ట్ లోపల సీటింగ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయినా దాని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పెట్టిన పుల్లర్ బట్టి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది మెల్లగా దిగైతే వస్తుంది. ఈ బోల్ట్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఓకేనా, కొద్దిగా డౌన్ చేస్తాను. స్ట్రైట్గా, ఇప్పుడు స్ట్రైట్గా ఉందంటే ఈ నట్ అనేది టైట్ చేయండి. ఓకేనా, మెల్లగా టైట్ చేయండి. ఫుల్ టైట్ అవుతుందంటే ఆఫ్ చేయండి. ఫుల్ టైట్ కాదు, మీరు ఈ బోల్ట్ కానీ స్ట్రైట్గా ఉందంటే ఫుల్ టైట్ కాదు. ఇప్పుడు ఇలా చూసారా, బుష్ అనేది రెండు అవుతుంది. ఓకేనా, బుష్ మూవ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, అదే విధంగా టైట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి లాక్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ వచ్చి లాక్ అయిపోయింది. ఏమని ఎక్కడికైనా మనకి ఈ పుల్లర్తో పాటు చిన్న వాషర్ ఇచ్చుంటే మనకి ఏదైతే బుష్కి అవుటర్ కోన్ ఉందో, ఏదో ఒక పాత బుష్ తీసుకోండి, ఇది షాక్ అబ్జర్ బుష్ ఉందో, ఈ కోన్కి కానీ ఆన్ ఉంటే మనకి ఎగ్జాక్ట్గా సీటింగ్ అయింది. మనకి ఏంటంటే ఈ బుష్ అనేది ఈ కోన్కి సీటింగ్ అయింది కాబట్టి దీన్ని కొద్దిగా ప్రెస్ చేయడంతో ఇది అనేది వచ్చి ఇక్కడ వాషర్ తగులుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ ఈ వాషర్ ఉంది కదా, ఈ వాషర్ అనేది తీసేయాలి. ఈ వాషర్ తీసేస్తూ మనం ఏం చేస్తామంటే మరొక పని కానీ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకోకుండా, అంటే మళ్ళీ పని పెట్టుకోకుండా ఒకేసారి క్లియర్ అయిపోద్ది. మీరు అనుకోవచ్చు వాష్ అనేది ఇక్కడ ఎందుకు వేసారు ఇందాక అని చెప్పేసి. మనకి బుష్ లెవెల్గా వచ్చి ఆనెలో తెలియాలంటే వాష్ అటు పెట్టుకోవాలి. ఎక్కడికైనా అవుటర్ కోన్కి కానీ వాష్ కానీ ఇచ్చుంటే ఎగ్జాక్ట్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దీని అనేది ఇలా పెట్టేసి ఈ వాష్ అనేది ఇలా లాక్ చేసేయాలి. మనం యాక్చువల్గా ఏంటంటే పాత బుష్ వేసుకోవచ్చు, అంటే పాత బుష్ అంటే లెవెల్ కోసం వేసుకోవచ్చు. ఆయన వద్దులేండి, డైరెక్ట్గా ఇలాగే వేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా మనకైతే ఎగ్జాక్ట్గా వచ్చి ఆనిపోద్ది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ అనేది మనకి ఆ ఇంజిన్ గ్యాస్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఓకేనా, ఇంజిన్ గ్యాస్ లెవెల్కి వచ్చేయాలి. ఓకేనా, ఇంకా కొద్దిగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే ఇంకొద్దిగా ఓకే సరిపోద్దా. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ అయితే నేను లూజ్ చేస్తున్నాను. అంటే పుల్లర్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే మనకి ఈ కోన్ అనేది లోపల బుష్ తగలకుండా బయట బుష్కి కానీ తగిలింటే మనకి చాలా బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు లోపల బుష్కి తగిలింది కాబట్టి కొద్దిగా ఏంటంటే అంటే బుష్ లైఫ్ తగ్గచ్చు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, చూసారా ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం బుష్ అయితే రీప్లేస్మెంట్ చేసాం. ఓకేనా, పాత బుష్ తీసి కొత్త బుష్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే మనం ఫిట్ చేసాం. అంటే ఈ పుల్లర్ వల్ల ఏంటంటే ఈ పుల్లర్ వల్ల ఈ బుష్ అనేది ఇంజిన్ బుష్ అనేది మనం ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. మనకి పుల్లర్ కొనుక్కొని పెట్టుకునేది అంటే మనకి అంటే ధైర్యంగా చేసుకోవచ్చు పని ఏదైనా సరే. ఓకేనా, మనం భయపడతా చేసానికంటే ధైర్యంగా చేసుకోవచ్చు. అది ఇది బెడ్ బుష్ రిమూవ్ పుల్లర్ అయితే టోటల్గా చూసారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ అయితే ఈ షాక్ అబ్జర్వ్ రిమూవ్ చేసే వీడియోగా ఉంది. ఒకసారి మన ఛానల్ అయితే వాచ్ చేయండి మీరు కానీ. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మీ వీడియో నచ్చిన లైక్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మన ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ.